Namaste students, welcome back to our channel, our Master English course. In this video, I am going to tell about how to spoken English in future continuous. ఈ వీడియోలో మనము స్పోకెన్ ఇంగ్లీష్లో ఫ్యూచర్ కంటిన్యూస్ని ఏ విధంగా యూజ్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ లెట్ us discuss how to form positive sentences in future continuous. Whenever you want to form positive sentences regarding future continuous in spoken English, you have to follow this verb form. స్పోకెన్ ఇంగ్లీష్లో ఫ్యూచర్ కంటిన్యూస్ సంబంధించి పాజిటివ్ సెంటెన్సెస్ని మీరు ఫామ్ చేయాలనుకుంటే ఈ యొక్క వెర్బ్ ఫామ్ని మీరు ఫాలో అవ్వాలి. ఫార్ములా ఈజ్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ బీ ప్లస్ V1 ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఫ్యూచర్ కంటిన్యూస్లో పాజిటివ్ సెంటెన్స్ మీరు ఫామ్ చేయాలంటే ఒక సబ్జెక్ట్ ఉండాలి, విల్ కానీ షల్ కానీ ఉండాలి, ప్లస్ బీ ఉండాలి, ప్లస్ V1 ఉండాలి, ప్లస్ ఇన్ఫార్మ్ ఉండాలి, ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. For example, we will be going to Chennai at this time tomorrow. Already I told you when we have to use future continuous and what is the definition of future continuous. When we have to use future continuous, it indicates the mode of an action which will be going on at some point of time in future. అంటే భవిష్యత్తులో ఏదైనా ఒక పని కొంత సమయం వద్ద జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, వీ విల్ బి గోయింగ్ టు చెన్నై అట్ దిస్ టైమ్ టుమారో. దీని యొక్క మీనింగ్ ఏంటి? రేపు ఈ సమయానికి మేము చెన్నైకి వెళ్తూ ఉంటాము. అంటే అది ఫ్యూచర్లో కంటిన్యూస్ యాక్షన్, అంటే కొంత సమయం వద్ద ఆ పని జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఫ్యూచర్ కంటిన్యూస్లో చెప్పుకోవాలి. ఫార్ములా ఏంది? సబ్జెక్ట్ ఉండాలి, విల్ ఉండాలి, ప్లస్ బీ ఉండాలి, ప్లస్ V1 ఉండాలి, దానికి ఇన్ఫార్మ్ ఉండాలి, ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పున్నా విల్ని ఎప్పుడు యూజ్ చేయాలి, షల్ని ఎప్పుడు యూజ్ చేయాలనేది. అంటే ఐకి వీకి మనం షల్ని యూజ్ చేయాలి, రిమైనింగ్ సబ్జెక్ట్స్కి విల్ని యూజ్ చేయాలి. కానీ మోడర్న్ ఇంగ్లీష్లో ప్రతి సబ్జెక్ట్కి విల్ని యూజ్ చేస్తుంటారు అనమాట. అయితే ఇంటరాగేటివ్ సెంటెన్స్లో మాత్రమే ఐకి వీకి కంపల్సరీ మనము షల్ని హెల్పింగ్ వెర్బ్గా యూజ్ చేయాలి, రిమైనింగ్ సబ్జెక్ట్స్కి విల్ని యూజ్ చేయాలి. కాబట్టి ఫ్యూచర్ కంటిన్యూస్లో పాజిటివ్ సెంటెన్స్ని ఏ విధంగా ఫామ్ చేయాలి? ఒక సబ్జెక్ట్ ఉండాలి, విల్ కానీ షల్ కానీ ఉండాలి, ప్లస్ బీ ఉండాలి, ప్లస్ మెయిన్ వెర్బ్ V1లో ఉండి దానికి ఇన్ఫార్మ్ని యాడ్ చేయాలి, ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. అంటే ఎప్పుడైనా సరే మెయిన్ వెర్బ్ తర్వాత ఉండే పార్ట్ అంతా కూడా మనకు ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, సెంటెన్స్ని ఏ విధంగా ఫామ్ చేసాం? వీ విల్ బి గోయింగ్ టు చెన్నై అట్ దిస్ టైమ్ టుమారో. అంటే దాని అర్థమైంది రేపు ఈ సమయానికి, అంటే మనం మాట్లాడుకునే సమయానికి చెన్నై వెళ్తూ ఉంటాము. అంటే అది ఫ్యూచర్లో ఒక పర్టికులర్ సమయంలో కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఫ్యూచర్లో ఒక పర్టికులర్ సమయంలో ఆ యాక్షన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఫ్యూచర్ కంటిన్యూస్లో యూజ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ దే విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ అట్ ద టైమ్. దీంట్లో సబ్జెక్ట్ ఉంది, విల్ ప్లస్ బీ వచ్చింది, ప్లస్ V1 ప్లస్ ఇన్ఫార్మ్ వచ్చింది, ప్లస్ ఆబ్జెక్ట్ వచ్చింది. దే విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ అట్ ద టైమ్ అంటే అర్థమైంది వాళ్ళు ఆ సమయానికి టెన్నిస్ ఆడుతూ ఉంటారు. స్పోకెన్ ఇంగ్లీష్లో ఫ్యూచర్ కంటిన్యూస్ సంబంధించి పాజిటివ్ సెంటెన్సెస్ని ఈ విధంగా మీరు ఫామ్ చేయాలి. అర్థమవుతుందా? అంటే రేపు ఉదయం వాళ్ళు 8కి ఏం చేస్తూ ఉంటారు అని ఎవరైనా అడిగారు అనుకోండి, అప్పుడు మీరు ఇంగ్లీష్లో దానికి రిప్లై ఇవ్వాలంటే దే విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ అట్ ద టైమ్. అంటే వాళ్ళు ఆ సమయానికి టెన్నిస్ ఆడుతూ ఉంటారు అని మీరు రిప్లై ఇస్తారనమాట. అంటే ఆ విధంగా మీరు రిప్లై ఇవ్వడానికి స్పోకెన్ ఇంగ్లీష్లో ఆ విధంగా మీరు యూజ్ చేయడానికి సెంటెన్సెస్ని ఈ విధంగా మీరు ఫామ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఇట్ విల్ బి రైనింగ్ దేర్. అంటే అక్కడ వర్షం పడుతూ ఉంటుంది. అది కూడా ఫ్యూచర్లో కంటిన్యూస్ ప్రాసెస్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ షీ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. అంటే దీని యొక్క అర్థమైంది ఆమె నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అంటే నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళు, ఆమె నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అని చెప్పాలి. అర్థమవుతుందా? అప్పుడు ఈ విధంగా మీరు సెంటెన్స్ని ఫామ్ చేయాలి. షీ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ, దట్స్ వై యూ హ్యావ్ టు గో ఎర్లీ. వై? బికాస్ షీ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. ఆమె
నీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళు అని చెప్పాలి. దాన్ని స్పోకెన్ ఇంగ్లీష్లో ఫ్యూచర్ కంటిన్యూస్ సంబంధించి ఈ విధంగా మీరు వాడాలన్నమాట. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ పాజిటివ్ సెంటెన్సెస్ ఇన్ ఫ్యూచర్ కంటిన్యూస్. Whenever you want to form positive sentences in spoken English regarding to this tense, you have to use like this. Okay? Spoken English లో ఫ్యూచర్ కంటిన్యూస్ సంబంధించి పాజిటివ్ సెంటెన్సెస్ని ఏ విధంగా ఫామ్ చేయాలో చూసాం. ఇప్పుడు నెగటివ్ సెంటెన్సెస్ని స్పోకెన్ ఇంగ్లీష్లో ఫ్యూచర్ కంటిన్యూస్ సంబంధించి ఏ విధంగా యూజ్ చేయాలనేది చూద్దాం. ఓకే, ఇది చాలా ఈజీ. మీకు ప్రతి టెన్స్ తర్వాత పాజిటివ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ చెప్పేటప్పుడు నేను దీన్ని రిపీటెడ్గా మీకు చెప్తూనే ఉంటా. ఏంటంటే పాజిటివ్ సెంటెన్స్ని నెగటివ్ సెంటెన్స్గా మార్చడం అనేది చాలా ఈజీ. మనం ఏం చేయాలంటే ఆ టెన్స్లో ఏ హెల్పింగ్ వెర్బ్ అయితే ఉంటుందో దాని తర్వాత నాట్ అనే వర్డ్ని కానీ యాడ్ చేసినట్లయితే అది ఈజీగా పాజిటివ్ సెంటెన్స్ నుంచి నెగటివ్ సెంటెన్స్లోకి మారిపోతుంది. ఓకే, ఇప్పుడు వీ విల్ బి గోయింగ్ టు చెన్నై అట్ దిస్ టైం టుమారో అంటే అర్థమైంది, రేపు ఈ సమయానికి మేము చెన్నైకి వెళ్తూ ఉంటాము. ఇది పాజిటివ్ సెంటెన్స్. దీన్ని నెగటివ్ సెంటెన్స్కి మార్చాలంటే మనం ఏం చేయాలంటే విల్ తర్వాత నాట్ని కానీ యాడ్ చేసుకున్నట్లయితే అది మనకు ఏమైపోతుంది, నెగటివ్ సెంటెన్స్ అయిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వీ విల్ నాట్ బి గోయింగ్ టు చెన్నై అట్ దిస్ టైం టుమారో అంటే అర్థమైంది, రేపు ఈ సమయానికి మేము చెన్నైకి వెళ్తూ ఉండము. పాజిటివ్ సెంటెన్స్ అయితే ఎలా ఉంటుంది, వీ విల్ బి గోయింగ్ టు చెన్నై అట్ దిస్ టైం టుమారో రేపు ఈ సమయానికి మేము చెన్నై వెళ్తూ ఉంటాము. దాన్ని నెగటివ్గా మార్చాలంటే విల్కి బీకి మధ్యలో మనము నాట్ని యాడ్ చేయాలి. అప్పుడు అది ఈజీగా నెగటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. ఎలా మారింది, వీ విల్ నాట్ బి గోయింగ్ టు చెన్నై అట్ దిస్ టైం టుమారో అంటే రేపు ఈ సమయానికి మేము చెన్నై వెళ్తూ ఉండము. అర్థమవుతుందా? నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ దే విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ అట్ దట్ టైం వాళ్ళు ఆ సమయానికి టెన్నిస్ ఆడుతూ ఉంటారు. ఇది పాజిటివ్ సెంటెన్స్. దీన్ని మనం నెగటివ్ సెంటెన్స్కి మార్చాలంటే ఏం చేయాలి, విల్కి బీకి మధ్యలో నాట్ యాడ్ చేయాలి. అప్పుడు అది ఎలా చేంజ్ అవుతుంది, దే విల్ నాట్ బి ప్లేయింగ్ టెన్నిస్ అట్ దట్ టైం అంటే అర్థమైంది, వాళ్ళు ఆ సమయానికి టెన్నిస్ ఆడుతూ ఉండరు. ఇది నెగటివ్ సెంటెన్స్. మనం పాజిటివ్ సెంటెన్స్ని నెగటివ్ సెంటెన్స్గా ఎంత ఈజీగా మారుస్తున్నామో మీరు ఈజీగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఇట్ విల్ బి రైనింగ్ దేర్. రైన్ మనము అంటే వర్షాన్ని మనము ఇట్తో సూచిస్తాం అనమాట. కాబట్టి ఇట్ విల్ బి రైనింగ్ దేర్ అక్కడ వర్షం పడుతూ ఉంటుంది. ఇది పాజిటివ్ సెంటెన్స్. దీన్ని మనం నెగటివ్ సెంటెన్స్కి మార్చాలంటే విల్కి బీకి మధ్యలో నాట్ యాడ్ చేయాలి. దెన్ ఇట్ విల్ బి చేంజ్ ఈజీలీ ఇన్ నెగటివ్ సెంటెన్స్. ఓకే, ఇప్పుడు దీని యొక్క మీనింగ్ ఏంది, ఇట్ విల్ నాట్ బి రైనింగ్ దేర్ అక్కడ వర్షం పడుతూ ఉండదు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ షీ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. ఇది పాజిటివ్ సెంటెన్స్. దీన్ని మనం నెగటివ్ సెంటెన్స్గా మార్చాలంటే ఏం చేయాలి, విల్కి బీకి మధ్యలో నాట్ని యూజ్ చేయాలి. అప్పుడు అది ఎలా చేంజ్ అవుతుంది, షీ విల్ నాట్ బి వెయిటింగ్ ఫర్ యూ ఆమె నీ కోసం వెయిట్ చేస్తూ ఉండదు. అది నెగటివ్ సెంటెన్స్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ నెగటివ్ సెంటెన్సెస్ ఇన్ ఫ్యూచర్ కంటిన్యూస్. మనము ఏ టెన్స్లోనైనా పాజిటివ్ సెంటెన్స్ని నెగటివ్ సెంటెన్స్గా మార్చడం అనేది చాలా ఈజీ. ఎందుకంటే ఆ టెన్స్లో ఏ హెల్పింగ్ వెర్బ్ అయితే ఉంటుందో దాని తర్వాత కానీ నాట్ని యాడ్ చేసినట్లయితే ఇట్ విల్ బి చేంజ్ వెరీ ఈజీలీ ఇంటూ నెగటివ్ సెంటెన్స్. ఓకే, యూ హ్యావ్ టు రిమెంబర్ వెరీ కేర్ఫుల్లీ how to change positive sentences in negative sentences. Now let us see how to form interrogative sentences in future continuous or how to speak interrogative sentences regarding future continuous in spoken English. Okay, spoken English లో ఫ్యూచర్ కంటిన్యూస్ సంబంధించి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని మనం ఏ విధంగా ఫామ్ చేయాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేది ఇప్పుడు చూద్దాం. దాని యొక్క ఫార్ములా ఏంది, విల్ ఆర్ షల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V1 ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. అంటే మీకు జనరల్గా చెప్తూ ఉంటాను అనమాట, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు ఇంప్రూవ్ అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే, అంటే
స్పోకెన్ ఇంగ్లీష్ని కానీ లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ని కానీ డెవలప్ చేసుకోవాలనుకుంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అనేది ఏ టెన్స్లో అయినా చాలా ఇంపార్టెంట్. ఇంటరాగేటివ్ మీన్స్ క్వశ్చనింగ్. అంటే ఎప్పుడైనా సరే మన క్వశ్చనింగ్ అనేది వచ్చిందంటే అప్పుడు మనకు ఆటోమేటిక్గా మన యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ అనేటివి డెవలప్ అవుతూ ఉంటాయి. కాబట్టి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ఎనీ టెన్స్ ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ వెరీ ఫ్లూయెంట్లీ. ఓకే, మనకు ఫ్యూచర్ కంటిన్యూస్లో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని ఫామ్ చేయాలంటే విల్ కానీ షల్ కానీ ఉండాలి, ప్లస్ సబ్జెక్ట్ ఉండాలి, ప్లస్ బీ ఉండాలి, ప్లస్ V1 ఉండాలి, ప్లస్ ఇంగ్ ఫామ్ ఉండాలి, ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. అంటే విల్ ఆర్ షల్ ప్లస్ బీకి మధ్యలో సబ్జెక్టు వస్తుంది. అంటే విల్ బీ తర్వాత సబ్జెక్ట్ రాకూడదు, విల్ బీ షల్ బీ తర్వాత సబ్జెక్ట్ అనేది రాకూడదు. విల్కి బీకి మధ్యలో షల్కి బీకి మధ్యలో సబ్జెక్టు రావాలి. అదేవిధంగా నెగటివ్ సెంటెన్స్ కూడా అంతే. అంటే విల్కి బీకి మధ్యలో నాట్ రావాలి, షల్కి బీకి మధ్యలో నాట్ రావాలి. అది మీరు సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, షల్ వి బీ గోయింగ్ టు చెన్నై అట్ దిస్ టైమ్ టుమారో అంటే మీరు పేరెంట్స్నో లేకపోతే మీ బ్రదర్స్నో లేకపోతే సిస్టర్స్నో అడుగుతారనమాట. రేపు ఈ సమయానికి మనం చెన్నైకి వెళ్తూ ఉంటామా అని అడగాలి. స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ విధంగా అడగాలి. ఫ్యూచర్ కంటిన్యూషన్ ఎప్పుడు ఇచ్చేయాలి? భవిష్యత్తులో ఏదైనా ఒక పని కొంత సమయం వద్ద జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూషన్ యూజ్ చేయాలి. కాబట్టి షల్ వి బీ గోయింగ్ టు చెన్నై అట్ దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికి మనము చెన్నైకి వెళ్తూ ఉంటామా? ఇప్పుడు దీని యొక్క ఫార్ములా చూద్దాం. మీకు ఇంతకుముందు చెప్పిన విధంగా ఐకి వీకి ఇంటరాగేటివ్ సెంటెన్స్లో కంపల్సరీ మనం ఏం చేయాలి? షల్ని యూజ్ చేయాలి. ఇంకా ఏ సెంటెన్స్ ఫార్మేషన్లో కూడా షల్ని ఐకి వీకి వాడాల్సిన అవసరం లేదు. కానీ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో మాత్రం కంపల్సరీ ఐకి వీకి షల్ని మీరు యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ వి అనేది మనకు సబ్జెక్ట్గా వచ్చింది కాబట్టి ఇక్కడ షల్ని యూజ్ చేసాం. షల్ వి బీ గోయింగ్ టు చెన్నై అట్ దిస్ టైమ్ టుమారో. ఇప్పుడు మనకు ఫార్ములా ఏంది? హెల్పింగ్ వెర్బ్ షల్ వచ్చింది, సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత బీ వచ్చింది, తర్వాత V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వచ్చింది, తర్వాత ఆబ్జెక్ట్ వచ్చింది. దిస్ ఈస్ ద ఫార్ములా హౌ యూ హ్యావ్ టు ఫార్మ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇన్ ఫ్యూచర్ కంటిన్యూస్. ఓకే, ఇంటరాగేటివ్ సెంటెన్స్ని ఫ్యూచర్ కంటిన్యూస్లో ఈ విధంగా మీరు ఫామ్ చేయాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ విల్ దే బీ ప్లేయింగ్ టెన్నిస్ అట్ ద టైమ్. వాళ్ళు ఆ టైంకి టెన్నిస్ ఆడుతూ ఉంటారా అనేది దీని యొక్క ఆన్సర్. ఇక్కడ మనకు ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్స్ రావాలి కాబట్టి ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్లో మనకు విల్ షల్ హెల్పింగ్ వెర్బ్ కాబట్టి ఇక్కడ విల్ వచ్చింది, తర్వాత సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత బీ వచ్చింది, తర్వాత V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వచ్చింది, తర్వాత ఆబ్జెక్ట్ వచ్చింది. దిస్ ఈస్ ద ఫార్మేషన్ హౌ యూ హ్యావ్ టు ఫార్మ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇన్ ఫ్యూచర్ కంటిన్యూస్. ఓకే, whenever you want to form interrogative sentence regarding to this tense, you have to form like this, you have to speak like this. ఓకే, మీరు ఫ్యూచర్ కంటిన్యూస్ సంబంధించి ఒక క్వశ్చన్ ఎవరైనా అడగాలంటే ఈ విధంగా అడగాలి. అంటే షల్తో కానీ విల్తో కానీ స్టార్ట్ చేయాలి. షల్ తర్వాత విల్ తర్వాత సబ్జెక్ట్ రావాలి, తర్వాత బీ రావాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ విల్ ఇట్ బి రైనింగ్ దేర్. అక్కడ వర్షం పడుతూ ఉంటుందా? ఇది మనకు ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫ్యూచర్ కంటిన్యూస్లో. అర్థమవుతుందా? ఇక్కడ మనకు విల్ వచ్చింది, తర్వాత సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత బి వచ్చింది, తర్వాత V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వచ్చింది, తర్వాత ఆబ్జెక్ట్ వచ్చింది. దిస్ ఈస్ ద ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫార్మేషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ విల్ షీ బీ వెయిటింగ్ ఫర్ యూ. ఆమె నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుందా? ఎవరైనా మనల్ని ఆమె నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుందా అని అడగాలి. ఈ విధంగా అడగాలి. అంటే ఫ్యూచర్ కంటిన్యూస్లో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని మీరు ఫామ్ చేయాలంటే ఈ విధంగా ఫామ్ చేయాలి. అర్థమవుతుందా? దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ interrogative sentences in future continuous. Okay, now let us see how to form WH word interrogative sentences in future continuous. అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ సంబంధించి WH వర్డ్స్ తో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ని మనం ఏ విధంగా ఫామ్ చేయాలి అనేది చూద్దాం. దీని యొక్క ఫార్ములా ఏంటంటే ఈ హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉంటుందో దాని ముందు WH వర్డ్ ని యాడ్ చేస్తే WH వర్డ్ తో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది ఫామ్ అయిపోతుంది. ఓకే, మీకు ప్రతి టెన్స్ కి సంబంధించి స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పేటప్పుడు మీకు దీన్ని కూడా రెగ్యులర్ గా చెప్తూనే ఉంటా. అంటే ఆ టెన్స్ లో ఏ హెల్పింగ్ వెర్బ్ అయితే ఉంటుందో దాని ముందు మనము
WH వర్డ్ కానీ యాడ్ చేసినట్లయితే అది WH వర్డ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్గా ఈజీగా చేంజ్ అయిపోతుంది. ఇది కూడా మీకు చాలా ఈజీగానే ఉంటుంది. షల్ వి బి గోయింగ్ టు చెన్నై అట్ దిస్ టైమ్ టుమారో, ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫ్యూచర్ కంటిన్యూస్ సంబంధించి. అంటే దీని యొక్క అర్థమైంది, రేపు మనం ఈ సమయానికి చెన్నై వెళ్తూ ఉంటామా అనేది దీని యొక్క మీనింగ్. ఇప్పుడు దీనికి WH వర్డ్ని యాడ్ చేస్తే ఏ విధంగా చేంజ్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు దీనికి మనము వై అనే WH వర్డ్ని యూజ్ చేసాం. ఇప్పుడు దీని యొక్క మీనింగ్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, సెంటెన్స్ ఫార్మేషన్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది చూద్దాం. వై షల్ వి బి గోయింగ్ టు చెన్నై అట్ దిస్ టైమ్ టుమారో అంటే దీని అర్థమైంది, రేపు మనం ఈ సమయానికి చెన్నైకి ఎందుకు వెళ్తూ ఉంటాం. ఈ విధంగా మనము WH వర్డ్ని యూజ్ చేసి ఇంటరాగేటివ్ సెంటెన్స్ని ఏ విధంగా మనము రాయాలనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, దీని యొక్క ఫార్ములా ఎలా ఉంటుంది, WH వర్డ్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V1 ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. అంటే మనకు ఇంటరాగేటివ్ సెంటెన్స్కి ఏ ఫార్మేషన్ అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది, కాకపోతే WH వర్డ్ అనేది హెల్పింగ్ వెర్బ్ ముందు యాడ్ చేస్తాం అంతే. ఇది చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ విల్ దే బీ ప్లేయింగ్ టెన్నిస్ అట్ ద టైమ్ అంటే వాళ్ళు ఆ సమయానికి టెన్నిస్ ఆడుతూ ఉంటారా, ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. దీన్ని మనము WH వర్డ్తో ఏ విధంగా చేంజ్ చేస్తాం చూద్దాం. వేర్ అనే WH వర్డ్ని యూజ్ చేసాం. అప్పుడు ఇది ఏ విధంగా చేంజ్ అవుతుంది, దీని యొక్క సెంటెన్స్ ఫార్మేషన్ ప్లస్ మీనింగ్ అనేది చూద్దాం. వేర్ విల్ దే బీ ప్లేయింగ్ టెన్నిస్ అట్ ద టైమ్, వాళ్ళు ఆ సమయానికి టెన్నిస్ ఎక్కడ ఆడుతూ ఉంటారు, ఇది దీని యొక్క మీనింగ్. అర్థమవుతుందా? అంటే మనం చేయాల్సిందంతా ఆ టెన్స్లో ఏ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయితే ఉంటుందో దాని ముందు మనం WH వర్డ్ని యాడ్ చేయడమే. అప్పుడు ఈజీగా WH వర్డ్తో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ విల్ ఇట్ బి రైనింగ్ దే, అక్కడ వర్షం పడుతూ ఉంటుందా అనేది ఇంటరాగేటివ్ సెంటెన్స్. దీనికి మనము వెన్ అనే WH వర్డ్ని యాడ్ చేసాం. ఇప్పుడు దీని యొక్క మీనింగ్ అండ్ సెంటెన్స్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. వెన్ విల్ ఇట్ బి రైనింగ్ దేర్, అక్కడ వర్షం ఎప్పుడు పడుతూ ఉంటుంది అనేది దీని యొక్క మీనింగ్. అంటే ఇవన్నీ కూడా మనం స్పోకెన్ ఇంగ్లీష్లో ఎవరితోనా మాట్లాడేటప్పుడు ఈజీగా మనకు ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే వీటన్నిటిని మీరు బాగా నేర్చుకుంటారో అప్పుడు ఈజీగా మీరు ఎదుటోళ్ళతో స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ విల్ షీ బీ వెయిటింగ్ ఫర్ యూ, ఆమె నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుందా అనేది ఇంటరాగేటివ్ సెంటెన్స్. దీని ముందు మనము వై అనే WH వర్డ్ని యూజ్ చేసాం. అప్పుడు దీని యొక్క ఫార్మేషన్ అండ్ మీనింగ్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, వై విల్ షీ బీ వెయిటింగ్ ఫర్ యూ, ఆమె నీ కోసం ఎందుకు వెయిట్ చేస్తూ ఉంటుంది, ఇది WH వర్డ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ WH వర్డ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇక్కడ మనము వై, వేర్, వెన్, వై అనే WH వర్డ్స్ని యూజ్ చేసాం. ఇక్కడ మీరు వీటినే యూజ్ చేయాలి అనేది ఏం లేదు, మీకు ఇష్టం వచ్చిన WH వర్డ్ని యూజ్ చేసుకోవచ్చు. మీరు యూజ్ చేసే WH వర్డ్ని బట్టి దాని యొక్క మీనింగ్ అనేది మారుతూ ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వై విల్ షీ బీ వెయిటింగ్ ఫర్ యూ అన్నాం, దీని యొక్క మీనింగ్ ఏంది, ఆమె నీ కోసం ఎందుకు వెయిట్ చేస్తూ ఉంటుంది అనేది దీని యొక్క మీనింగ్. ఇక్కడ వేర్ అండ్ WH వర్డ్ని యూజ్ చేసాం అనుకోండి, అప్పుడు వేర్ విల్ షీ బీ వెయిటింగ్ ఫర్ యూ, ఆమె నీ కోసం ఎక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది అనేట్టుగా మారిపోతుంది. వై పెట్టడం వల్ల ఎందుకు వెయిట్ చేస్తూ ఉంటుంది అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ వేర్ అనే WH వర్డ్ని యూజ్ చేయడం వల్ల ఆమె ఎక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది అనే మీనింగ్ వస్తుంది అనమాట. కాబట్టి మీకు ఇష్టం వచ్చిన WH వర్డ్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎందుకు అంటే వైని యూజ్ చేయాలి, ఎక్కడ అంటే వేర్ని యూజ్ చేయాలి, ఎప్పుడు అంటే వెన్ యూజ్ చేయాలి. ఈ విధంగా మీరు సెంటెన్స్ మీనింగ్ని బట్టి, మీరు అడగాల్సిన దాన్ని బట్టి, మీరు మాట్లాడాల్సిన దాన్ని బట్టి మీరు వాటిని యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ WH వర్డ్స్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ రిగార్డింగ్ future continuous. Okay, have you understood what I say, how to speak spoken English regarding to this tense? And whenever you want to use positive, negative, interrogative and WH word interrogative sentences regarding to this tense, you have to use like this. Okay students, మీరు ఎప్పుడైనా సరే ఫ్యూచర్ కంటిన్యూస్ సంబంధించి పాజిటివ్ సెంటెన్సెస్ని, నెగటివ్ సెంటెన్సెస్ని, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని, WH వర్డ్తో కూడిన ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని ఏ విధంగా ఫామ్ చేయాలి, వాటిని మనము స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటే మీరు ఈ విధంగా మాట్లాడాలి. అర్థమవుతుందా? ఓకే స్టూడెంట్స్, సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.